రెండో రెసిపీ చేయబోతున్నాము. ఇది ఇప్పుడు చేయబోయేది దానిమ్మ గింజలతోటి మనము ఒక నేచురల్ పికిల్స్ ని తయారు చేయబోతున్నాం. 2 కప్పులు దానిమ్మ గింజలు తీసుకున్నాం. దీనికి కావలసిన పదార్థాలు సాల్ట్, పసుపు, నిమ్మరసం, ఆయిల్, కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లిపాయలు. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేద్దాం. మనం ఒక స్పూన్నర వేసుకున్నాం. ఒక అర స్పూను పసుపు వేసుకుంటున్నాం. తర్వాత కారం ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాం. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాం. ఆవపిండి ఒక పావు స్పూన్, ఒక పావు స్పూన్ మెంతి పిండి. ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి నిమ్మరసం వేసుకుంటున్నాం. వెల్లిపాయలు ఒక 2 ఇది ఒక వారం రోజుల దాకా ఉంటుందమ్మా. మనం వెల్లిపాయలు వేసుకుంటున్నాం. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఆయిల్ పోసుకుంటున్నాం. స్పూన్ పెద్దది. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటది? ఇది ఒక వారం రోజుల దాకా ఉంటుందమ్మా. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఏ పచ్చళ్ళు చూస్తుంటేనే ఎర్రగా పొడిపోతుంది కాబట్టి మీరు తింటాం చాలా బాగుంటుంది. నవరసం పికిల్. చెట్టు పుట్టిన దగ్గర నుంచి పచ్చళ్ళు, జ్యూసులు, కాయలు అన్నిటిని తింటాం. మన మానవుడు ఎరిగిన వ్యవహారమే ఇది. ఈ ఫ్రూట్స్ కదా, ఈ పచ్చళ్ళు మనం ఎప్పుడు మీరు పెట్టలేదు కాబట్టి పట్టుండమ్మ. కొంచెం టేస్ట్ చూడండి ఎవరికి వాళ్ళు. చెప్పాలమ్మా చూడండి. సూపర్ బాబా, నిజంగా నిజంగా సూపర్. అన్ని నోట్లోనే ఎంత బాగుంది ఫ్లేవర్. మంచి నూనె వేసాం కదా. అన్నాను కూడా తెలుసు కదా. సూపర్. పెరుగులో పెట్టుకొని అసలు దానిమ్మ గింజల్ని ఎవరైనా తినము అని వద్దు అనుకుంటారు అనుకో, ఇలా కలిపిచ్చేస్తే పిల్లలు తింటారు, పెద్దలు తింటారు, ముసలి కూడా తింటారు. ఎందుకంటే ఉప్పు కారం వాళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళకి ఇష్టం పడదు కాబట్టి ముసలి కూడా తింటారు. ఇది ఎలా ఉందంటే క్రాంతి కుమార్ తేనెలాగా పట్టు. కొంచెం పెట్టు బాబు, ఎంత వద్దు. కొంచెం కొంచెం 4 గింజలు తీసి ఎంత కారం ఉంది అందులో. చాలా ఉన్నాయి. గింజలు కాబట్టి కారం ఆడుందా. బాగుంది. తీయగా కారం కారంగా పుల్లగా మా తమ్ముడు పోయేసరికి గుంట కొట్టి రావు గారి పచ్చళ్ళు ఎలా ఉన్నాయి? రావు గారి రుచులు కరెక్టే లే. రావు గారి పచ్చళ్ళు కూడా చూడు. ముందు చెప్పు. ఈరోజు రావు గారి పచ్చళ్ళు స్పెషాలిటీ. మేనగాళ్ళు అన్నట్టు సూపర్. మింగిన తర్వాత టేస్ట్ అంట. మరి రత్నాల సీమ కదా, అందుకోసమని రత్నాల మిక్సర్ పచ్చడి జాడీలో ఒక ముద్ద అన్నం పెట్టండి అడిగి ముందు. అసలు బామ్మర్ది దగ్గర నుంచి తీసుకురా. రైస్ ఏది? రైస్ బటర్ అండి. మీరు తల కొద్ది పెడతా. బాగున్నాయి. దానికి అది బాగుంది. మా మామయ్య ఒక్కగానొక్క మేనమామ.